విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర విద్యుత్ ఆర్డినెన్స్ కన్వెన్షన్ ఐకాసా డిమాండ్ చేసింది. విద్యుత్ సంస్థలో 23,000కు పైగా ఉన్న కాంట్రాక్టు కార్మికులను ప్రభుత్వం ఇన్నేళ్లుగా ఆర్టిజన్ అనే పేరుతో మోసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే ఆర్టిజన్స్ అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐకాసా నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని విద్యుత్ కార్మిక సంఘాలన్నీ కలిసి విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటయ్యాయి. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని ఐకాసా నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ మంత్రులు కాంట్రాక్ట్ ముఖ్యమంత్రులు లేరు కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు అనేది ఉండకూడదు, రెగ్యులర్ ఎంప్లాయీసే ఉండాలి అని చెప్పేసి చెప్పినట్టు గత ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అసెంబ్లీ వేదికగా 23,000 మంది విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేశామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా రెగ్యులరైజ్ చేయడం జరగలేదు. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి 23,000 మంది కార్మికుల్లో సుమారుగా 19,000 మంది కార్మికులు ఈ రోజు ఆర్టిజన్లుగా ఉన్నారు. వారిని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనే ఏకైక డిమాండ్ తో ఈ యొక్క ఆర్టిజన్ జేఏసీ అనేది ఏర్పడడం జరిగింది. ఏకైక డిమాండ్ ఆర్టిజన్లకు కన్వర్షన్ ఇవ్వడం అనేది మాత్రమే.